చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. సహోదరి కె విజయ గారు వచ్చి ప్రార్థిస్తారు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు, ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, ఈ దినమున ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రధాన కార్యక్రమ విషయం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, బిడ్డలను ప్రేమించి తండ్రి దేవా వివాహము కొరకు సిద్ధపాటు చేస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని తండ్రి మీ మాటలు సెలవిస్తుంటుండగా తండ్రి, అట్టి వివాహానికి సిద్ధపరిచినటువంటి దేవా ఈ బిడ్డలను తండ్రి, యవన బిడ్డలను మీ కృపయందు బలపరచండి దేవా. తండ్రి, దినమున ప్రదానము చేయబడుచుంటుండగా తండ్రి మీ కృపయందు ఈ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. ఇది మొదలుకొని ఈ బిడ్డలు తండ్రి మీలో ఇంకను వర్ధిల్లడానికి తండ్రి, ఇంకా జరగవలసిన కార్యక్రమములన్నీ కూడా తండ్రి మీ నామమహిమార్థంగా జరగగలుగుటకు దేవా సహాయం దయచేయండి తండ్రి. ఈ వివాహ బంధం విషయంలో తండ్రి మీ దాసులు మీ మాటలు వివరిస్తుంటుండగా తండ్రి వినుచున్న మేమందరము కూడా తండ్రి విని ఆ మాటల ప్రకారము బ్రతులాగున తండ్రి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి, పెళ్ళి కుమార్తెగా ఇక్కడ సిద్ధపడి ఉంటుండగా దేవా తండ్రి ఈ బిడ్డను తండ్రి పెళ్ళి కుమార్తెగా అలంకరించి ఉంటుండగా తండ్రి మీ కొరకు తండ్రి నిజమైన వివాహ విషయంలో కూడా తండ్రి నిజంగా తండ్రి సత్యము గుణమైనటువంటి అలంకారణ ధరించుకోగలుగుటకు తండ్రి భారతికి కూడా దేవా మీరు సహాయం దయచేయండి తండ్రి. మీ జ్ఞానము చేత బిడ్డలు ఇరువురిని తండ్రి మీలో నడిపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరి విజయ గారికి ఈ కార్యక్రమం తరపున ధన్యవాదాలు. అలాగే వి లేఖన గారు వచ్చి వాక్యపట్నం చేస్తారు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. అందరికీ వందనాలండి. వాక్యపట్నం గావించుకుందాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. ధన్యవాదాలు. 20వ వచనం కూడా చదువుకుందానండి. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. వాక్యపట్నాన్ని గావించిన లేఖన గారికి సభ తరపున ధన్యవాదాలు. చిన్న ప్రార్థనతో ప్రధానాన్ని ఉద్దేశించి దేవుని మాటల ద్వారా మన కొన్ని హెచ్చరికలను జతపరచబడబోయే వధూవరులకు అలాగే మనం అందరం కూడా దేవుని మాటల నుండి విందాం. చిన్న ప్రార్థన. తండ్రి నాయన, వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలని మీరు కోరుకున్నారు తండ్రి నాయన. వివాహ వ్యవస్థ అనేది తండ్రి నాయన, ఈ బంధం అనేది ప్రారంభించింది మీరు తండ్రి నాయన, ఏర్పాటు చేసింది మీరు. ఆ క్రమంలో మీ పిల్లలుగా వివాహ బంధంలోనికి అడుగు పెట్టడానికి తండ్రి నాయన, మీ పిల్లల ఇరువురిని తండ్రి నాయన జతపరచబడ్డానికి మీరు కృప చూపించారు తండ్రి నాయన. నాయన, మీ పిల్లలను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ మాటల ద్వారా మీరు తెలియపరిచిన ఆ సత్యాన్ని మీ పిల్లలకు తెలియపరచాలని, వారి జీవితంలో వారు అన్వయించుకోవడానికి నాయన మీ మాటలు వివరిస్తుండగా సహాయాన్ని అనుగ్రహించండి. వాతావరణాన్ని, పరిస్థితులను వాక్య ప్రకటనకు అనుకూలపరచమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రధానం అనేది మనందరికీ తెలుసు. పెళ్ళికి ముందు చేయడం అనేది ప్రధానం అంటే ప్రాముఖ్యమైందని. పెళ్ళికి నిశ్చితార్థం, అలాగే ముందుగా నిశ్చితార్థం, ప్రధానం, ఈ వివాహం అనేది జరగడం అనేది
మన భారతీయ లేదా మన ఆంధ్ర ప్రదేశ్ సాంప్రదాయం, ఇది మన తెలుగువారి సాంప్రదాయం. సో ఆ భాగంగానే మనం ఈ కార్యక్రమాలన్నింటిని కూడా జరిపించుకుంటున్నాం. అయితే ఇవన్నిటిని కూడా దేవుడు పెళ్ళికి ముందు ఏదైనా మనం ఒక ల్యాండ్ కానివ్వండి, హౌస్ కానివ్వండి కొనే ముందు కొన్ని మాట్లాడుకుంటాం. తర్వాత కొంత అడ్వాన్స్ ఇస్తాం. అలాగే ఏదైనా చిన్న డాక్యుమెంట్ కూడా రాయించుకుంటారు పూర్తి రిజిస్ట్రేషన్ అవ్వకముందు. సో పెళ్ళి అనేది ఇద్దరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేది కాబట్టి అందులో ఏ విధమైన తేడా రాకూడదనే ఉద్దేశంతో ముందుగా మాట్లాడుకోవడం, నిశ్చితార్థం, మరలా ప్రధానం, వివాహం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే దేవుడు వీటన్నిటి విషయంలో కూడా దేవుడు ఆయన జ్ఞానాన్ని, ఎలా వాళ్ళు జతపరచబడబోయే పిల్లలు, వివాహ జీవితంలోనికి అడుగు పెట్టబోయే పిల్లలు, వాళ్ళు ఎలా ఉండాలి అనే దాన్ని కూడా దేవుడు ఆయన మాటల్లో తేటపరిచాడు. అవే మనం వాక్యపట్నంగా మనం చేసుకున్నాం. అందులో హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20వ వచనం చదవండి అమ్మా. నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములను చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. అంటే దేవుడు ఆయన ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, మనకు ఎలా అయితే సంబంధాలు అనేవి ఉన్నాయో దేవుడికి కూడా మనతో సంబంధం ఉంది. అందులో ఆయన తండ్రి కుమారులుగా ఆయన పోల్చి చెప్పడం మనం చూస్తాం. స్నేహితులుగా పోల్చి చెప్పడం, మాట్లాడడం చూస్తాం. అలాగే భార్యాభర్తల సంబంధంతో కూడా పోల్చి ఆయన చెప్పాడు. అలాంటి ఒక సందర్భమే ఈ సందర్భం. ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందును. అంటే ఇశ్రాయేల్ని నిత్యము ఆయనకు ఉండాలనేది దేవుని ఉద్దేశం. నిత్యము ఆయన పిల్లలుగా వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడట, నీతిని బట్టి. ఎందుకంటే ఎవరైతే దేవుని మాటలకు లోబడతారో, ఎవరైతే దేవుని సంకల్పాన్ని ప్రేమించి అనుసరించడానికి సిద్ధపడతారో ఆయన వారిని ఎరిగి ఆయన ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఆయన నీతిని ఇష్టపడే వాళ్ళలో ఇశ్రాయేల్ని మొదట పితరులకు వాగ్దానం చేసి, ఆ వాగ్దానం ద్వారా దేవుడు ఏం చేశాడట, నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన వాళ్ళు ఏం చేశాడంటే, అలాగే దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందును. అంటే ప్రధాన కార్యక్రమం ద్వారా దేవుడు ఏం చేశాడని చెప్పుకుంటున్నాడంటే, ఆయన నిత్యము ఆయనకు ఉన్నట్లుగా ప్రదానం చేసుకుంటున్నాడట. అంటే ఇప్పుడు ప్రధానం భారతి విషయంలోను అలాగే సుధాకర్ విషయంలోను, వధువు భారతి విషయంలోను వరుడు సుధాకర్ విషయంలోను జరుగుతుంది. ఇప్పుడు సుధాకర్ ఎందుకు భారతిని ప్రదానం చేసుకోబోతున్నాడు అని అంటే, నిత్యము ఉండినట్లుగా నీతిని బట్టి. ఏ నీతి అని అంటే, ఇది వివాహ వ్యవస్థలో ఉన్న నీతి. ఇది ఒక ప్రమాణం లాంటిది. కాబట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలన, అంటే ఇప్పుడు చూడండి, అంటే ఈమెను చూడగానే సుధాకర్కి ఏమైందంటే దయ పుట్టింది, ఆమెను ప్రేమించాలనిపించింది. అలాగే నిత్యం తనకు భారీగా ఉండడానికి అతనికి ఇష్టమైంది. సో కాబట్టి అతను ప్రదానం చేసుకోవడానికి ఈ కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతుంది, అతనికి ప్రదానం చేయబడ్డానికి. కాబట్టి తర్వాత ఏం చేయమంటున్నాడు, తర్వాత ఏం చేయాలి, నీవు యెహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును. ఇప్పుడు ఏమీ తెలియదండి వీళ్ళిద్దరికి, ఒకరిని గురించి ఒకరికి అసలు ఏం తెలియదు. ఇప్పుడు దేవుడి గురించి మనకి ఏమైనా తెలుసంటే, మొదట మనకి ఏమైనా తెలుసంటే చాలా తక్కువ, ఏం తెలీదు. దేవుడు ఆయన సృష్టికర్త,
మనల్ని చేసుకున్నవాడు లేదా మనల్ని ప్రేమించినవాడు అంతే తెలుసు మనకి. అలాగే భార్యాభర్తల జీవితంలోకి మనం అడుగు పెడుతున్నామంటే, ఎవరితోటైనా స్నేహం చేస్తున్నామంటే వారి గురించి మనకు ముందు ఎంతో కొంత తెలిసే అవకాశం ఉంటుంది, లేదా స్నేహం చేసిన తర్వాత ఇంకొంచెం తెలిసే అవకాశం ఉంటుంది, ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలుగా జతపరచబడుతున్నారంటే ఇప్పుడు వాళ్ళకి ముందు ఏమైనా తెలిసి అంటే వాళ్ళ గురించి ఒకరికి తెలియదు. తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భార్యాభర్తలుగా ఒక కొత్త వారి జీవితంలో కొత్త అంకానికి, అంటే కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒకరు అర్థం చేసుకోవాలి. కొన్ని నచ్చని ఉండొచ్చు, కొన్ని నచ్చే ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఒకరు అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు యెహోవాని ఎరిగినట్లు. ఇప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఎరగాలి, అంటే అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరు, ఎందుకు ఆయన మనల్ని కోరుకుంటున్నాడు, ఆయన నీతి ఏంటి, ఆయన తీర్పులు ఎందుకు అనేవి ఉన్నాయి, ఆయన ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ఇంకా నేర్చుకుంటూ తెలుసుకుంటూ మన దైనందిత జీవితంలో వాక్యాన్ని చదువుకుంటూ, అలాగే దేవుని సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తూ ఏం చేస్తుంటాం అంటే దేవుళ్ళో ఎదుగుతుంటుంటాం, దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఉంటుంటాం. దాన్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటుంటాం. మనకు నచ్చని ఉన్నప్పుడు అండి దేవుడు మనకి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్తాడు, ఏదో ఒక విధంగా దాన్ని ఏం చేస్తాడు, ఆయన వాక్యాన్ని బట్టి మనకి తెలియపరుస్తాడు. మనం చర్చ్లో కానీ సమాజంగా కూడుకున్నప్పుడు ప్రార్థన, ఈ వాక్య పరిచర్య, ఈ కూడుకలన్నిటి ద్వారా మనం దేవుని మనసును మనం తెలుసుకుంటుంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే చర్చ చేసుకుంటూ దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా మనం ఏం చేస్తామంటే మనం మార్చుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు వధువు భారతి, సహోదరి వధువు భారతి కూడా ఏం చేయాలంటే, సుధాకర్ని ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప మనం అన్ని విషయాల్లో కూడా అంతా మనం అనుకున్నట్టు, ఇప్పుడు చూడండి సహజంగా ఎలా ఆలోచిస్తారంటే, నన్ను ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్ళాలి, నేను ఏం అడుగుతుంది కొనేయాలి, ఎప్పుడూ నన్ను ప్రేమించేయాలి, ఎప్పుడూ నన్ను ఐ లవ్ యూ అంటే చెప్పేయాలి అని అనుకుంటే ఇవన్నీ సాధ్యపడే పనులు కదండి. కొంతమంది మాట్లాడుతుంటారు కదండి, ఇప్పుడు పెళ్ళి కాకమునుపు ఎవరైనా సరే ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకుని ఉంటారు. మేబీ నిశ్చితార్థం అయిన తర్వాత ఇప్పుడు అన్ని ఫోన్లు కాన్వర్జేషన్ వచ్చింది కదండి. సో ఏదో ఒకలా మాట్లాడుకుంటారు, ఇష్టతని వ్యక్తపరచుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. ఒక అబ్బాయి అయితే నాకు చెప్పాడు, ఎలా అంటే పెళ్ళైన కొత్తలోనట తన భార్యని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆవిడ అందంట, బయటికి తీసుకెళ్ళమందంట, నేను అందరికీ పార్టీ ఇస్తానందంట. సో సాధారణమైన కుటుంబంలో వ్యక్తే, నేను అందరికీ పార్టీ ఇస్తానని అన్నాను కాబట్టి మా బంధువుల్లో పిల్లలందరినీ తీసుకొస్తాను, వాళ్ళందరూ పార్టీ ఇమ్మందట. 10,000 రూపాయలు ఖర్చు పెట్టాడట అతను. చూడండి, జస్ట్ ఎందుకు అంత చేశానంటే ఆవిడ మరి ఇస్తానందట అని ప్రేమతో చేశానని ఆయన చెప్పుకుంటున్నాడు. సో అలా అని ప్రతి సందర్భంలో ఇంకా రోజు చేసేయగలడంటే చెప్పండి. ఇప్పుడు ప్రేమించే ముందు ఐ లవ్ యూ చెప్పాడు కదా, లేదా ఫ్లవర్ ఇచ్చాడు కదా, లేకపోతే ఏదైనా గిఫ్ట్గా ఇచ్చాడు కదా అని ప్రతిరోజు కానీ ఫ్రీక్వెంట్గా అలా చేయాలంటే కుదరదు ఇది. ఎందుకంటే ఒకటి అవ్వలేదు కాబట్టి చేశారు, అప్పుడు సొంతం కావాలనే ఉద్దేశంతో చేస్తారు. ఒకటి అయిపోయిన తర్వాత నా అని అనుకునే తర్వాత మనసులో శ్రద్ధ అనేది ఉంటుంది, ఇష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పడం కానీ, ఇలాగ ప్రేమగా లేనట్టుగా కొన్ని సందర్భాల్లో విసుగ్గా మాట్లాడడం కానీ, చిరాకు పడడం కానీ, ఇవన్నీ సహజం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తనకి సుధాకర్ మీద ప్రేమ ఉందా అంటే ఎంత ప్రేమ ఉందంటే అమ్మాయి ఏమంటుంది, చాలా ప్రేమ ఉందంటది. సహజంగా మేము నిశ్చితార్థం టైంలో మీలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వారే ఎవరు ఫస్ట్ దండ ఏంటంటే ఈ అమ్మాయి మరీ ఎగిరి మరీ దండేసింది, కొంచెం ఎత్తికి కాళ్ళు ఎత్తి మరీ దండేసింది, స్పీడ్గా తొందరగా అలా అన్నింటినే వేసింది. సో అంటే ఎక్కువ ప్రేమ ఉంది. అలా అని ఈమె ఎప్పుడు చిరాకు పడదా? సో అని చూడు, కొన్నిసార్లు చిరాకుగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు విసుక్కోరా, ఇది మానవ సహజం. సో కాబట్టి వీటిని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి, ఇబ్బందిని బట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు,
వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, దాన్ని మనం ఎలా సహించాలి అనే దాన్ని మనం ఆలోచించాలి. అంతే తప్ప ఏదో సినిమాల్లో చూసినట్టు అలాగే ఉండిపోవాలి జీవితం అని అంటే, జీవితం అలా ఉండిపోవడం అనేది, ఎప్పుడూ ఒకలా ఉండిపోవడం అనేది, ఒక వ్యక్తి ఎప్పుడూ ఒకలా ఉండలేడు, జీవితం కూడా ఎప్పుడు ఒకలా ఉండదు. సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఆనందకరమైన క్షణాలు ఉంటాయి, ఇబ్బందికరమైన క్షణాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు అందుకనే పెళ్ళిలో కూడా ప్రమాణాలు చేసేటప్పుడు కూడా చెప్తారు, కలిమి లేమి అందు ఈమెకే భార్య అయి ఉందువా అని అంటే ఉందని అంటారు. అంటే కలిమి అంటే రావడం, లేమంటే ఏమీ లేకపోవడం. సో కాబట్టి అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవాలండి. దేవుడు కూడా మనల్ని, ఇప్పుడు చూడండి, మనల్ని ప్రదానం చేసుకున్నాడు అని అనుకుందాం. క్రీస్తుకు ప్రదానం చేశానని కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘాన్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది పౌలు గారు. అప్పుడు కూడా ఏమన్నాడు ఆయన, ఒక్కడే పురుషునికి భార్య ఆగినట్లు మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ఎడలనున్న షరతుల నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని అన్నాడు ఆయన. కాబట్టి అంటే తొలగిపోకూడదు. అక్కడ నుండి మనం ఏం చేయాలంటే క్రీస్తు ప్రభు వారిని అర్థం చేసుకోవాలి. ఆయన ఇష్టాలు ఏంటి, మనం ఎలా ఉండాలి, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అని అంటే చాలా ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టడమే కాకుండా మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. సో భర్త కూడా ఎంతో ప్రేమించాడు, ఎందుకంటే జీవితాంతం భార్యగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ ప్రదానం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ విషయంలో ఏంటంటే క్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ప్రదానం చేసుకున్నారు, ఆయన్ని కూడా మనం ఎరగాలి. కాబట్టి అక్కడ సంఘం అనగానే భార్యాభర్తలు ఇద్దరు, అంటే స్త్రీ పురుషులు ఇరువులు కూడా ఏమవుతారు, సంఘమే అవుతారు. సో కాబట్టి ఇది ఇద్దరికి వర్తిస్తుంది. అంటే క్రీస్తు ఎడలనున్న సరళతల నుండి మనం ఏమవ్వకూడదు అంటే తొలగి పోకూడదు. ఆ మాటలు కూడా మనం తీసుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా ఆ పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని. అప్పుడు చూడండి, మనం సుధాకర్కి వధువు భారతిని మనం సుధాకర్కి ప్రదానం చేస్తాం. సో ఇదే విషయంలో మనం ఆలోచిస్తే అలాగే వరుణుడు కూడా వధువుకి ప్రదానం చేయబడుతున్నాడు. అక్కడ ఏం చేయాలన్నది ఒక్కడే పురుషునికి భార్య ఆగినట్లు. ఈ విషయంలో ఇద్దరు ఇన్క్లూడ్ అయి ఉన్నారు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సంఘం వారిని క్రీస్తుకు ప్రదానం చేయడం జరుగుతుంది అనేది పౌలు గారు మాట్లాడుతున్నారు. అలాగే వివాహ వ్యవస్థలో కూడా ప్రధానం అనేది ఎంత ప్రాముఖ్యమైందో అందులో కూడా ఒకరికి ఒకరు ఏమవ్వాలంటే ఈమె సుధాకర్కి మాత్రమే భార్య అవ్వాలి, అలాగే సుధాకర్ కూడా భారతికి మాత్రమే భర్త అవ్వాలి. అంతే, ఇదే సరళత. ఒకరి దేహాలపై ఎవరి దేహంపై వారికి అధికారం లేదని చెప్పడం జరిగింది. సో కాబట్టి స్త్రీకి తన దేహంపై అధికారం లేదట, భర్తకే ఉందట. భర్తకి తన దేహంపైన అధికారం లేదు, భార్యకే ఉందని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. సో కాబట్టి వివాహ వ్యవస్థ క్రీస్తులో ఎంత సరళత ఉందో, మనకి ఎంత ఆనందం ఉందో క్రైస్తవ జీవితంలో, అలాగే వివాహ వ్యవస్థలో కూడా ఆనందం ఉంది. ఎందుకంటే భర్త భార్య దొరికిన వానికి ఏం దొరికినని బైబిల్ చెప్తుంది, మేలు దొరికినని, సాటి అయిన సహాయం అని. సో కాబట్టి చూడండి, మనిషికి భూమి మీద జత ఎవరు అని మనం ఆలోచిస్తే ఎవరు సాటి కారు. సాటి ఎవరంటే స్త్రీ మాత్రమే, అది భార్య మాత్రమే. అందుకనే దేవుడు సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుమని అనుకుని మొట్టమొదటగా ఆదాము గారికి చేసింది ఎవరినంటే హవ్వని. సో కాబట్టి మన మానవ జీవితంలో ఒకరికి ఒకరు సాటి అయిన సహాయం అని అంటే భార్యాభర్తలు మాత్రమే, స్త్రీ పురుషులు ఇరువురు మాత్రమే. అలాంటిది బంధం. సో తద్వారా తర్వాత ఏం జరుగుతుంది మనందరూ తెలిసిన విషయమే, పిల్లలు. మరలా పిల్లలకి మనం పెంచడం, పెద్ద చేయడం.
తర్వాత వారి పెళ్ళి, వారికి పిల్లలు. ఇదే కదా మన జీవితంలో మనం చూసేది. ఇదంతా మనకు ఆనందకరమైంది. ఇదంతా కూడా మానవ జీవితంలో భాగం. సో కాబట్టి ఈ సరళత నుండి మనం ఏమవ్వకూడదంటే ఎట్లు అయినా తొలగిపోకూడదు. అదే చెప్తున్నాడు. క్రీస్తు ఎడలనున్న సరళతల నుండి ఎట్లయినను పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోయినాం. అంటే ఇంకా ఏం జరిగినా కూడా తొలగిపోవాలి, తొలగిపోవచ్చు అనే ఆలోచన అనేది మనిషికి రాకూడదు. అందుకనే పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నాడంటే అసలు విడనాడకూడదు అన్నాడు. ఆయన అలా చేయలేదు. సురుదించిన వాడు ఆది నుండి అలా చేయలేదన్నాడు. మరి ఎందుకు మోసే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడనాడవాలని ఉద్దేశించాడంటే అది మీ హృదయ కాఠిన్యమును బట్టి, ఒకరినొకరు సహించుకోలేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వలన. అంతే. ఎవరి జీవితంలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏముంటాయంటే ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న మనస్పార్థలు, ఇవన్నీ కామన్ అనమాట అండి. కానీ ఎక్కువ శాతం రాకుండా మనం చూసుకోవాలి. వచ్చినా ఒకవేళ వాటిని ఏం చేయాలి? ఓర్చుకోవాలి. బైబిల్ ఒక మాట చెప్పిందండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. భార్యాభర్తలుగా ఎవరైనా కూడా కొంచెం మీరు ఏవైనా విడిపోయిన వాళ్ళని చూడండి. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే చాలా కుక్కల చింపిన ఇస్తర్లా ఉంటుంది. అటు మగాడి జీవితమైనా ఆడ జీవితమైనా ఏదో పైకి అలా నటించి పోవచ్చేమో కానీ మనసులో అయితే చాలా చిరాగ్గా ఉంటుందండి, ఇబ్బందికరంగా ఉంటుంది. అది అడ్జస్ట్ అయ్యి కలిసిపోతే. నేను ఒక న్యూస్ చూశాను, విన్నాను. ఏంటంటే రాఘవ లారెన్స్ గారని ఆయన ఏం చేశాడంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఉన్నాడు. ఆయన గురించి న్యూస్ చదివాను. అయితే వాళ్ళిద్దరికి, భార్యాభర్తలిద్దరికి డైవర్స్ అయింది. అయితే ఆయన ఏం చేశాడంటే భరణం కింద కొన్ని కోట్లు ఇవ్వాలనుకున్నాడంట. ఇస్తానన్నాడంట. ఇస్తానంటే ఆమె ఏమందంటే నాకు వద్దందట. అంటే మేబీ ఆవిడ ఏమనుకుందంటే ఈయన భరణం కోసమే పెళ్లి చేసుకున్నాను అందుకే విడిపోయాను అని అనుకుంటారు, డబ్బు తీసుకుంది ఈవిడ అనుకుంటుందని ఆవిడ వద్దదట. సో అలా విడిపోయారు. విడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ రాఘవ లారెన్స్ గారు ఏం చేశారంటే అదే డబ్బుతో ఏం చేశాడంటే ఆయన ఒక చారిటీ స్థాపించాడు. బావేనండి. ఒక చారిటీ స్థాపించి ఇప్పటికీ అదే పేరు మీద చాలామంది పిల్లలకి ఆపరేషన్లు చేయడం ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఆ డబ్బుని ఆ చారిటీకి ఇచ్చేసి ఆ డబ్బుని ఖర్చు పెడుతూ, ఆ ఇంట్రెస్ట్ని ఖర్చు పెడుతూ చాలామందికి సేవా కార్యక్రమాలు చేశాడు. రీసెంట్గా ఆవిడ ఏమందంటే, అప్పుడు ఒక 10-15 సంవత్సరాల పైన అయిపోతుంది అనుకుంటాను వాళ్ళు విడిపోయి. ఆవిడ ఏమందంటే నా భర్తతో నేను అనవసరంగా విడాకులు తీసుకున్నా, ఈ విడిపోయాను, ఆయన ఇంత మంచి పని చేస్తాడని నేను అనుకోలేదు, నేను విడిపోయినా నేను తీసుకోకపోతే ఆ డబ్బులతో నా పేరు మీద ఇంత సేవ చేస్తున్నాడంటే నేను చాలా తప్పు చేశాను అని అనుకుంది. సో అంటే ఆయన చూసారా, ఆవిడ డబ్బులు తీసుకోకపోయినా ఫోన్లే నా గొడవ ఏదో బాగానే ఉందని అంటే ఆవిడ ఒక విధంగా చాలా పెర్ఫెక్ట్గా ప్రవర్తించింది, డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వలేదు. నెక్స్ట్ ఆయన అదే డబ్బు పోతే పోయిందని అనుకుని ఏదో హ్యాపీ నాకు భలే లెక్క వచ్చిందని అనుకోలేదు. ఆయన ఏం చేశాడంటే చారిటీ స్థాపించాడు. చూసారా, మన జీవితంలో, వివాహ జీవితంలో ఒకవేళ కొన్ని పొరపాట్లు చేసిన వాటిని బట్టి సరళత అనేది ఉంది. చూసారా, ఈ వ్యవస్థలో ఒక్కసారి తప్పిపోతే ఎవరైనా సెకండ్ హ్యాండ్లుగానే ముద్రింపబడతారు. అది భార్య అయినా భర్త అయినా అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడున్న మనస్పర్ధలు, ఇప్పుడున్న ఈ చిరాకు పరకలు అనేవి తర్వాత ఉండవా చెప్పండి? అడ్జస్ట్ అవ్వడమే తప్ప మనస్ఫూర్తిగా ఎలా ఉంటుంది? సో కాబట్టి ఆ సరళత నుంచి అస్సలు తొలగిపోకూడదు. కాబట్టి జంటగా నుంటివా విడుదల కోరవద్దు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి హ్యాపీగా ఒక్కసారి జతపరచబడుతున్నావంటే, ఒకవేళ విడిపోతానంటే భార్యాభర్తలకు ఉండి సంబంధం ఇట్టిదైతే వివాహం చేసుకున్నట్టు యుక్తం కాదని అంటే ఆయన అన్నాడు నిజమే, పెళ్ళైనా చేసుకోకూడదేమో కానీ పెళ్ళి చేసుకుంటే మాత్రం విడిపోవాలి అనే ఆలోచన అస్సలు చేయకూడదు అనేదే దేవుడి మాట. లేకపోతే మానే అదనమాట. కాబట్టి అందుకని ఏమన్నాడు తెలుసండి దేవుడు, జ్ఞానము చొప్పున కాపురం చేయండి. బైబిల్ తెలిస్తే మీరు జ్ఞానం చొప్పున కాపురం చేయగలరు. ఒకరు మంచోరు కాదు, ఒకరు మంచోరు కాదు అని మనం అంటాం. కానీ బైబిల్ అయితే ఏమని తెలుసా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా?
నా శరీరం మంచిది కాదు అన్నాడు. ఎందుకనంటే మేలైంది చేయవాలనే ఆలోచన నాకు ఉంది దేవుని బట్టి, కానీ చేయకూడని కీరు చేస్తున్నాను. నా హృదయం, నాలో ఉన్న పాపనేమో నా ధర్మశాస్త్రంతో, నా హృదయం నందు ఉన్న ధర్మశాస్త్రంతో అది ఏం చేస్తుందట, పోరాడుతున్నట్టు. అంటే గట్టిగా ఆలోచిస్తే మన శరీరమే చెడ్డదని మనకు తెలుసు. అలాంటి శరీరాలని కలిగి ఉన్న మనం ఎలా ఉంటాం, ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి క్షణికమైన తప్పులు లేదా ఆవేశం ఇలాంటివన్నీ ఉంటాయో మన అందరికి తెలియాలి. దాన్ని బట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఆ సరళతలో ఆ వివాహ వ్యవస్థని, బంధాన్ని మనం కాపాడుకోవాలి. సో కాబట్టి ఈ సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే, ఒకసారి ఒక మాట తీసి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 45:10. అంటే వధువుకు ఉండవలసిన ఒక ప్రముఖమైన హెచ్చరిక అనమాట అండి ఇది. ఒక విధంగా కుమారి ఆలకించుము, ఆలోచించు, చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు, నీ ప్రభువు అతడు, నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. సో ఇక్కడ దీని లోతైన భావాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ కూడా క్రీస్తు ప్రభువారిని, సంఘాన్ని ఉద్దేశించి రాయబడిన మాటలు. అంటే ఒక విధంగా మనం ఆలోచిస్తే క్రీస్తు ప్రభువారు కానీ ఏమంటున్నారంటే, ఆయన దేవుడు ఏం చెప్తున్నాడంటే సంఘాన్ని ఉద్దేశించి, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. మామూలుగా కాదు, ఆలకించు అని అన్నాడు. కానీ నీ చెవి ఎలా యొగ్గమన్నాడంటే ఆలోచించి అని అంటున్నాడు. అంటే ఈ మాటకి నువ్వేం చేయాలంటే కుమారి, అంటే పెండ్లి కుమార్తె ఏం చేయాలంటే చెవి యొగ్గి ఆలకించాలి. ఏమంటున్నాడు ఆయన? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. అంటే ఫస్ట్ పెండ్లి కుమార్తెకు ఉండవలసిన ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము అని అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడు ఆయన? సో అంటే సంఘాన్ని ఉద్దేశించి మనం ఆలోచిస్తే మన తండ్రి ఇల్లు, మన స్వజనం ఏంటి అని అంటే లోకం. సో మీరు ఆలోచించండి, మనం ఒక విధంగా లోకాన్ని ప్రేమించాలా, మర్చిపోవాలా? ఎందుకంటే మనం క్రీస్తు ప్రభువుతో ఉండవలసిన వాళ్ళు, క్రీస్తు ప్రభువుతో నడవలసిన వాళ్ళు, చివరికి పరలోకానికి చేరుకోవలసిన వాళ్ళు. కాబట్టి మనం లోకాన్ని ప్రేమించామనుకోండి, క్రీస్తు ప్రభువారికి దూరం అయిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, అంటే మన భవిష్యత్తులో సొంతంగా మనం ఉండేది ఎవరితో అంటే క్రీస్తు ప్రభువారితో. పరలోకంలో సదాకాలం మనం ఆయనతో కూడా ఉందుము. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు ప్రభువారికి ఇష్టపడినప్పుడు, లేదా ఈ క్రీస్తు ప్రభువారి సంఘంగా మనం ఉండడానికి ఇష్టపడినప్పుడు మనం దేన్ని మర్చిపోవాలి? బైబిల్ ప్రకారంగా మీరు చెప్పండి. మనకి అన్నీ ఈ లోకమే, ఈ లోకంలోనే బంధాలు ఇవన్నీ కూడా. సో అలాగే ఆయన ఏమంటున్నాడంటే దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నీ తల్లిని, నీ తండ్రిని మరవమంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరుము. ఎందుకంటే ఈ రాజు నీ ప్రభువు, అంటే నీకు ఇంక అధిపతి, నీకు అధికారి. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ సౌందర్యం అంటే ఏంటంటే నీ మార్పు కోరినవాడు, నీ బాగు కోరినవాడు, నీ క్షేమాన్ని కోరినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. సో వాస్తవానికి మనం ఆలోచిస్తే పెండ్లి కుమారుడు సౌందర్యాన్ని కోరినవాడు. సౌందర్యం అంటే బాహ్య సౌందర్యమే కాదు కదండి, ఇక అతనికి లోబడ్డం, అతనికి భార్యగా ఉండి పిల్లల కండం, ఒకరు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు సాగిపోవడం జీవిత విషయంలో. ఇది కదా మనకు ఆనందం, ఇది కదా మనం కోరుకునేది. సో కాబట్టి ఏం చేయాలంటే తప్పనిసరి వధువు ఏం చేయాలంటే స్వజనాన్ని, తండ్రి ఇంటి వారిని ఏం చేయాలట? మరిచిపోవాలట. సహజంగా అంటే భార్యాభర్తల మధ్యన ఎక్కువ శాతం గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ రావడం అనేది నేను అంటే పూర్వకాలం చూసింది ఏంటంటే, ఎక్కువగా స్త్రీలు నన్నేమన్నా పడతాను కానీ మా అమ్మానాన్నని ఏమని అంటే పన్ను, వాళ్ళ అమ్మానాన్నని ఈయనేమన్నా ఎందుకంటాడు అనుకుంటున్నారు. అంటే మన యేసుప్రభువారు ఏమీ పర్వాలేదు ఆ కోణంలో ఆలోచిస్తే. ఆయన ఎందుకంటాడంటే మీ అమ్మ వాళ్ళు నన్ను సరిగా చూడలేదు, మీ అమ్మ వాళ్ళు నాకేమీ
పెట్టలేదనో లేదో రకరకాలుగా అంటాడు, లేదో ఏదో ఒక ఎటకారం చేస్తాడు. అంటే భార్య కదండి అనేటప్పటికి ఈవిడే ఉంటుందంటే నన్ను ఒక్క మాట అన్నా లేదా ఒక దెబ్బ కొట్టినా నేను పడతాను, మా అమ్మ నాన్నలు అన్నామంటే. సో అలా అనేటప్పటికి ఏంటి మరి మా అమ్మ నాన్నలు అయితే అంటావా, మా అమ్మ నాన్నలు అయితే సరిగా చూడవా, మీ అమ్మ నాన్న అని ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది రావడం భార్యాభర్తల మధ్యన మీరు అందరూ చూసారా లేదో చెప్పండి. సో కానీ అదే అలాంటి ఆలోచన లేకుండా ఒకవేళ అంటే అన్నాడు లేని వదిలేశారనుకోండి, తర్వాత రెండో మాట అంటాడా అంటు. అదేంటండి అలా అంటారు, వాళ్ళే వీళ్ళే, వాళ్ళు గొడవ మనకి ఎందుకు, మన ఇద్దరం ఒక్కటే అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది, అదిరిపోద్ది కదండి. సో చిన్నప్పుడు నేను ఒక సామెత విన్నాను. ఏంటంటే ఒక మాట వినేవాడిని, ఏంటంటే ఆటుపోట్లని మనకు తెలుసు, కాలువ కానీ సముద్రం కానీ, సముద్రంలో ఏముంటుందంటే ఆటుపోట్లు అనేవి జరుగుతాయి. పోటు అంటేనంట అమ్మగారింటికి వెళ్ళవట, సారీ అత్తగారింటికి వెళ్ళవట. పోటు అంటే రావడం. సముద్రం మన ఊర్లోకి వస్తుంటే చూసారా, అది రావడాన్ని ఏమంటారంటే అత్తగారింటికి రావడం. అదే వచ్చిన పోటు ఏమవుతుందంటే మరలా సముద్రంలోకి వెళ్ళిపోతుంటుంటుంది. సముద్రంలోకి వెళ్ళిపోవడాన్ని ఏమంటారంటే అమ్మగారింటికి వెళ్ళడం. వచ్చేటప్పుడు ఎలా వస్తుంది తెలుసండి, మీరు సముద్రం ఊర్లోకి వచ్చేటప్పుడు చాలా స్లోగా వస్తుంది. అదే సముద్రం రివర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తుందో తెలుసండి, చాలా డబల్ స్పీడ్గా వెళ్తుంది, చాలా ఫార్వర్డ్గా వెళ్తుంటుంది. అంటే అత్తగారింటికి వెళ్ళడానికి అండి చాలా స్లోగా రెడీ ఒకవేళ కావాలంటే పొద్దుట వెళ్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వీలైతే సాయంకాలం కూడా అయిపోవచ్చు, కొంచెం అలా ఉండి వెళ్ళడానికి ఇష్టపడరు. అదే అమ్మగారింటికి అనుకోండి, ఏ అర్ధరాత్రి అయినా ఏ తెల్లవారుజామున అయినా సరే ఎప్పుడైనా సరే చాలా స్పీడ్గా పొద్దుట వెళ్దామంటే ఇంకో కొంచెం ముందే రెడీ అయిపోతారు. సో అంటే దానికి ఇచ్చే ఇంట్రెస్ట్ అలా ఉంటుంది. సో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మెంటల్గాను ఫిజికల్గాను చాలా ఎఫెక్షన్ అనేది పెట్టుకుంటారు. నిజమే, తల్లిదండ్రులతో ఎఫెక్షన్ ఉండాలి, కానీ మరి ఒక ఇంటి అయిపోయినప్పుడు అక్కడ ఎఫెక్షన్ అంతా ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, మెట్టినింటికి ఇవ్వాలి, అంటే భర్తతో ఉండడానికే ఇవ్వాలి అంతే తప్ప అదే ఎఫెక్షన్ ఇలాగే కంటిన్యూ అయిపోకూడదు. ఎందుకంటే పురుషుడి విషయంలో ఒక మాట అన్నాడండి, నేను మానసికంగాను శారీరకంగాను ఎలా అయితే ఆడపిల్లలు పుట్టింటితో బంధం కలిగి ఉంటారు అంటున్నానో, కానీ మెంటల్గాను ఫిజికల్గా అయితే భర్త అంటే వరుడు ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఉన్న చోటే ఉంటాడు. కానీ ఫిజికల్గా వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మానసికంగా అతని ఆలోచన అంతా ఎవరితో ఉంటుంది తెలుసండి, స్త్రీతోటే ఉంటుంది. మీ అమ్మా నాన్నలను ప్రేమించొద్దు లేదా వాళ్ళతో ఎక్కువ ఉండకు, వాళ్ళని ఎక్కువగా అత్తేసుకుంటున్నావు అని ఈవిడ చెప్పవసరం లేదు, చెప్పకుండానే ఈవిడితోటి ఎఫెక్షన్ ఉంటుంది. అందుకనే బైబిల్ ఏం చెప్పింది తెలుసండి, పురుషుడు తన తండ్రిని విడిచి భార్యను హత్తుకును అని అన్నాడు ఆయన, తెలుసా. సో కాబట్టి సహజంగా పురుషులు ఎక్కువ శాతం, అంటే మీరు 1, 2, 3 తీసేయండి, సుమారుగా సహజంగా ఏది ఎక్కువైతే దాన్ని మనం తీసుకోవాలి. సో కాబట్టి పురుషుడు ఏం చేస్తాడంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సొంత తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హృదయంలో కానీ ఎవరికి దగ్గరగా ఉంటాడు, ఎఫెక్షన్ ఎవరితో ఉన్నట్టు ఉంటుంది, భార్యతోనే ఉంటుంది, ఎవరు చెప్పవసరం లేదు. కానీ భార్య ఫిజికల్గా ఇక్కడ ఈ విడిచిపెట్టేసినా కానీ మెంటల్గా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. సో ఇది ఈ చిన్న పొరపాటు, ఈ చిన్న గ్యాప్ అని చూసారా, అది అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది భర్తకి, ఒకసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి అలా ఉండకూడదు. లోకాన్ని క్రైస్తవుడు ఎలాగైతే వదిలేయాలో అలాగే తండ్రి ఇంటిని స్వజనమును ఏం చేయాలి, మరువుము, విడిచిపెట్టే మనలేదండి, మైండ్లో నుంచి మర్చిపో అంతే. అవసరమైనప్పుడు పిలుస్తారో వెళ్ళినప్పుడు అంతే తప్ప ఇంకెక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడే ఫోన్లు లేకపోతే ఇక్కడ జరుగుతున్నాయని అక్కడికే మోసాం అనుకోండి, చెప్పాం అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే లోపడమ్మని అనుకో, ఇప్పుడు కనుక తల ఇచ్చావనుకో ఆడపడుచుకి కానీ అత్తగారికి కానీ, ఇప్పుడు కానీ మీ ఆయనకి గనక నువ్వు లోకు ఇచ్చేసావనుకో, తర్వాత ఏం చేస్తారు, నిన్ను జీవితాంతం అంట్లు తోవించేస్తారు అన్నట్టుగా నూరు పోస్తుంటుంటారు. ఏమండి వాళ్ళని కొట్టుకోవడానికా డామినేట్ చేసుకోవడానికా జతపరిచింది, ఎవరికి శక్తి ఎవరికి బలం ఉంటే
సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు తప్పనిసరి పనిపాట్లలో పాలు పంచుకోవాలి. ఎలాగో స్త్రీ భారీగా వాళ్ళు సహజంగా చేయాల్సిన సేవ ఉందంటే చేయాలి. పురుషుడిగా తన కుటుంబ పోషణ చేయాలంటే చేయాలి. నాకు ఇంకొక సందర్భం తెలుసు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఇంటి పేరు అంటే పుట్టినింటి పేరు ఎమ్మె, మెట్టినింటి పేరు కూడా ఎమ్మె. ఏమండి, నేను అప్పుడప్పుడు పేరు మర్చిపోయి మాట్లాడేవాడు. నా పేరు నాకు బాగా నోటాడు అనమాట. వాళ్ళ పుట్టినింటి పేరు చాలా నోటాడు. చిన్నప్పటి నుంచి కూడా బాగా నోటాడు. అయితే నేను ఇప్పటికి కూడా ఆవిడని అదే ఇంటి పేరు గుర్తు వస్తుంది నాకు, అసలైన ఇంటి పేరు గుర్తురాదు. అని అంటే పొరపాటున పుట్టినింటి పేరుతో పిలిస్తే అయ్యో నా పేరు అది కాదు మెట్టినింటి పేరు చెప్తుంది అనమాట అండి ఆవిడ. నాతో ఆ ఆర్గ్యుమెంటే చేసేది ఆవిడ. సో అంటే అర్థం ఏంటి? సో ఇది బాగానే ఉందండి, ఇది మంచిదే, నేను కాదని అంటే తప్పని నేను అంటలేదు. అదే విధంగా ఎలా అయితే ఆర్గ్యుమెంట్ చేశామో ఎప్పుడూ కూడా మెట్టినింటి కోసం, భర్త విషయం కోసం, కుటుంబం కోసం ఆర్గ్యుమెంట్ చేయగలిగేవారుగా ఉండాలి. ఒక ఇంటి పేరు చూడండి, సహజంగా మనకి పెళ్ళైన వాళ్ళకి తల్లిదండ్రుల ఇంటి పేరు, భార్యలకు ఇంటి పేరు ఉండదు, భర్త ఇంటి పేరే పెడతారు. అందుకని అక్కడి నుంచి ఈ ఇంటి పేరు చెప్పరు, ఆ ఇంటి పేరే చెప్తారు. ఈ ఇంటి పేరు చెప్తే మరి బాగోదు కదండి, పెళ్ళి అయిపోయింది కదా. సో ఇదొక మన మధ్యన సాంప్రదాయం. సో కాబట్టి ఆవిడ అలా ఆలోచించింది అనుకోవాలి. కానీ ఆవిడ అంత ఆర్గ్యుమెంట్ చేస్తుందంటే మరి నిజంగా రియల్ లైఫ్లో పుట్టినింటికి ప్రాధాన్యత ఇస్తుందా, మెట్టినింటికి ప్రాధాన్యత ఇస్తుందా అనేది నాకు తెలియదు. కానీ సో కాబట్టి అదే ప్రాధాన్యత కేవలం ఇంటి పేరు మార్పు విషయంలో కాదు ఇవ్వాల్సింది, జీవితంలో కూడా ఫస్ట్ ప్రయారిటీ. అంటే నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు మనం ప్రభువుకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామా, దైవ సంకల్పానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామా, లోకానికి ప్రయారిటీ ఇస్తామా? లోకంలో అవసరమైనప్పుడు అవసరమైన దాన్ని మనం ఏం చేస్తాం? అవసరాలు తీర్చుకుంటాం. ఎందుకంటే లోక విషయంలో దేవుడు ఏమన్నాడు? అన్న వస్త్రములు కలిగిన వారివే తృప్తి పొందుదు, అంతే. కలిగిన వాడితో సంతృప్తి కలిగి ఉండదు, అంతే. అలా ఉందాం. కానీ అదే దేవుని రాజ్య విషయంలో ఆనందం, నిరీక్షణ, ఉత్సాహం అని, నిరీక్షణ వలన ఉత్సాహం అని చెప్పలేదు. సో కాబట్టి ఇలాంటి విధానం అనేది ఉండాలి. అలాగే ఇక కొన్ని చిన్న మాటలు ముగించేస్తాను. సాధువైనట్టు మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకారం హృదయ అంతరంగ స్వభావనకు అలంకారంగా ఉండవలను. స్త్రీకి ముఖ్యంగా సాధువు, మృదువు అనే లోబడ్డం, భర్తకు లోబడ్డం అనేది పెద్ద అలంకరణ. ఇది దేవుని దృష్టికి మిగిలిన విలువ గలది. భర్తను ఎక్కువగా ప్రేమించి భర్తకు లోబడితే భర్త ప్రేమించడంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. తప్పనిసరి ప్రేమిస్తాడు. అందుకని బైబిల్ ఏమందంటే నిన్ను ప్రేమించడం పక్కనెట్టు, వాడు నన్నే ప్రేమిస్తాడని చెప్పాడు. వాక్యం లేకుండా భార్యలు తమ పవిత్ర ప్రవర్తన బట్టట భర్తలను రాబట్టవచ్చును అన్నాడు. ఎందుకంటే అలాంటి దేవునికి లోబడ్డానికే ఇష్టపడతాడని అంటే, దేవుణ్ణి వెంబడించడానికే, అనుసరించడానికే వాడి మనసు మారిపోద్దటే నిన్ను ప్రేమించే మనసు ఎందుకు రాదు అసలు చెప్పండి? మనిషిని ప్రేమించడం, భార్యని ప్రేమించడం సులువే, అంతే కదండి. మూర మల్లెపూలో ఒక చీరో లేకపోతే ఇలాగ జస్ట్ అంతే కదండి, సరిపోతాయి. మరి దేవుడు ప్రేమించడం అంటే పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. చూసారా? సో కాబట్టి 100% అది జరుగుతుంది. ఏ భయం ఏం పట్టించుకోకుండా మన వాళ్ళు పాము ముంగిసల్లాగా ఒకరికొకరు కత్తి నూరు పోసినట్టుగా మీకు పెళ్ళి అయిందంటే చాలు పెళ్లి కొడుకు తాలూకోళ్ళేమో అతనికి ఎక్కిస్తుంటుంటారు, పెళ్లి కూతురు తాలూకోలేమో వీళ్ళకి ఎక్కిస్తుంటుంటారు. అలా ఎక్కించుకున్నారంటే జీవితంలో బాగుపడరు. బైబిల్ మాత్రమే ఎక్కించుకోండి. బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పాడు. వీళ్ళందరూ ఎవరో ఎల్లకాలం ఉండిపోయేవారు కాదు. దేవుడే ముఖ్యం, దేవుని సంకల్పమే ముఖ్యం. దేవుని సంకల్పం లేకపోతే భార్య లేదు, భర్త లేడు, భార్యాభర్తలుగా జీవితం కూడా ఉండదు. ఆయన ఆలోచించి పిల్లల వ్యవస్థనిచ్చి మనకు ఒక ఓదార్పు, ఒక ఆదరణ, కుటుంబంగా ముందుకు సాగిపోయేది ప్లాన్ చేసింది ఆయన, దానికి ముందుకు నడిపించేది ఆయన. కాబట్టి అదే చెప్తున్నాడు దేవుడు, జ్ఞానము చొప్పున కాపురం చేయండి. అంటే అర్థం ఏంటంటే ప్రతి సందర్భంలో భార్య భర్త ఎడల ఎలా ఉండాలి, ఎలా లోబడి ఉండాలి. పుట్టినింటి ఎడల ఎలా ఉండాలి, మెట్టినింటి ఎడల ఎలా ఉండాలి. భర్త భార్యని ఎలా ప్రేమించాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఏ సందర్భంలో అయినా సరే మనం బైబిల్ని బట్టే, వాక్యాన్ని బట్టే, దేవుని మాటను బట్టే ముందుకు వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే మనల్ని
ఇంప్రెస్ చేయడానికి, మనకి నచ్చినట్టుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏదైనా తప్పులు చెప్పండి ఎవరితోటైనా, చెప్తే ఏం చేస్తారంటే నీ ఇది కోరడానికి, నీ దగ్గర మంచి అనిపించుకోవడానికి నీ పక్షాన్ని మాట్లాడతారు, నా దగ్గర మంచి అనిపించుకోవడానికి నా పక్షాన్ని మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అదే దేవుడి దగ్గర మాట్లాడండి, నిష్పక్షపాతంగా మాట్లాడతాడు. సో కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడు బట్టే మనం ముందుకు సాగిపోతే ఆ బంధం చాలా బాగుంటుంది. అందుకనే దేవుడు చెప్పాడు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కల్మషంగా ఉండవలను. వివాహానికి పానుపుకి భార్యాభర్తలుగా సంబంధం ఉంది. అందులో ఏ విధమైన కల్మషం ఉండకూడదు. తర్వాత ధనాపేక్ష ఉండకూడదు. అలాగే ఆతిథ్యమియ్య మరొకండే, అంటే దేవుని పిల్లల విషయంలోను కానీ, మనం దేవుని ప్రేమను చూపించే విషయంలో కానీ మనకు ఉన్న స్తోమతను బట్టి ఆతిథ్యం ఇవ్వాలి దేవుని పిల్లలుగా, దేవుని పిల్లలకి, బంధువర్గానికి. అలాగే ధనాపేక్ష అనేది కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు వీటన్నిటిని బట్టి తీర్పు తీరుస్తాడు. సో కాబట్టి ప్రధానాన్ని ఉద్దేశించి దేవుడు చెప్పిన సూచనలు, వాక్యాల్లో రాయబడిన వాటిని నేను తెలియపరిచాను. కాబట్టి ఈ వధువు కానీ వరుడు కానీ వాళ్ళకి నిజమైన గిఫ్ట్ హలో చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం. తండ్రి నాయన, ప్రధానాన్ని ఉద్దేశించి తండ్రి నాయన, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు ఎలా సిద్ధపడాలి వివాహ వ్యవస్థలో అనే విషయాలని నాయన మీరు మీ మాటల ద్వారా తెలియపరిచారు తండ్రి నాయన. విన్న వధూవరులు అలాగే మీ పిల్లలైన వారందరూ కూడా వివాహ వ్యవస్థలో ఉండవలసిన నాయన దయాదాక్షిణ్యాలు, నమ్మకం, అలాగే తండ్రి నాయన సరళత, ఇవన్నిటిని కూడా తండ్రి నాయన మీ జ్ఞానం ద్వారా వాళ్ళు తెలుసుకుంటూ పెంపొందించుకుంటూ తండ్రి నాయన ఆ విషయంలో పెరుగుతూ వర్ధిల్లుతూ తండ్రి నాయన వివాహ వ్యవస్థని తండ్రి నాయన బలోపేతం చేసుకునే విధంగా తండ్రి నాయన వారికి క్షేమకరంగా నడిపించుకునే విధంగా, మీ దృష్టికి ఘనమైందిగా చేసుకునే విధంగా తండ్రి నాయన మీ పిల్లల్లో మీ మాటలను ఫలింపచేయండి. మరి ముఖ్యంగా ఈరోజు జతపరచబడిపోయే, ఈరోజు ప్రదానం చేయబడుతున్న సహోదరి భారతి విషయంలోను సుధాకర్ విషయంలో కూడా మీ మాటల్ని ఫలింపు చేయండి తండ్రి నాయన. ఈ కార్యక్రమాన్ని ఇక ముందుకు కూడా క్షేమంగా నడిపించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.